గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవయ్యా. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. అమ్మ కన్నాది, అమ్మను మించిన దైవం లేదరు. ఈ ప్రపంచం, ఈ సమాజం తల్లికి మొదటి స్థానం, తండ్రికి రెండవ స్థానం, విద్యను నేర్పించిన గురువుకు మూడో స్థానం ఇచ్చింది. కానీ మొత్తం అందరినీ, ఈ విశ్వాన్ని కలిగించి గర్భములో నిర్మించిన ఆయనకు చివరి స్థానమా? ఎంత సిగ్గుచేటు! అదేనా దేవునికి ఈ మానవ సమాజం చూపించే కృతజ్ఞత? తప్పు చేస్తుంది ఈ సమాజం. ఇదిగో ఈ జ్ఞానం లోపించడం వలనే తల్లే గొప్పదనుకుంటుంది. తల్లి దీవెనలు అంటున్నారు, తల్లిదండ్రులు దీవెనలు అంటున్నారు, గురువుల దీవెనలు అంటున్నారు. కానీ నీ దేవుడు దీవెన వలన ఈరోజు నీ ముక్కులో ఆడుతున్న శ్వాస, నీ కొట్టుకుంటున్న గుండెలోని రక్తం, నీ ఊపిరి, నీ జీవం, అది ఎవరి వలనో తెలుసా? సాక్షాత్తు నీ కన్న తండ్రిని అనుగ్రహించడం వలన ఈరోజు కోట్ల మంది బ్రతకగలుగుతున్నారు, జీవించగలుగుతున్నారు. ఒక్కసారి ఆ ఊపిరిని ఆయన ఆపేస్తే ఒక క్షణం నువ్వు బ్రతకలేవు. ఒక గడియ, నాట్ ఈవెన్ ఎ సెకండ్ బ్రతకలేవు నువ్వు.